రంగారెడ్డి జిల్లా రాయపూలిలో జరిగిన కానిస్టేబుల్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సొంత అక్కనే నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపాడు తమ్ముడు పరమేష్. ఈ ఘటనలో పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. హైత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నాగమణి విధులకు వెళ్తున్న క్రమంలో ఆమెను నడి రోడ్డుపై కత్తితో నరికి చంపాడు పరమేష్. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన నాగమణి హైత్నగర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. 10 ఏళ్ల క్రితం ఆమెకు వివాహం కాక భర్తతో మనస్పర్ధలతో 2022లో విడాకులు తీసుకుంది. అనంతరం అదే ఊరికి చెందిన బండారి శ్రీకాంత్ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే వీరి పెళ్లికి అంగీకరించని తమ్ముడు పరమేష్ అక్కపై కక్ష పెంచుకున్నాడు. అనంతరం వారసత్వంగా వచ్చిన భూమి తిరిగి ఇవ్వాలని అక్కపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో తన పేరిట ఉన్న భూమిని కూడా ఇటీవలే తమ్ముడి పేరిట రిజిస్ట్రేషన్ చేసింది నాగమణి. అయినా సంతృప్తి చెందని అతను భవిష్యత్తులో భూమి హక్కును అడగనని హామీ ఇస్తూ బాండ్ రాసివ్వాలని అక్కను డిమాండ్ చేస్తూ వచ్చాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో సోదరిపై కోపంతో రగిలిపోయాడు. అక్కను ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయించుకున్న తమ్ముడు ప్లాన్ రచించాడు. సోమవారం 2 వీలర్పై విధులకు వెళ్తున్న నాగమణిని తమ్ముడు పరమేష్ కారుతో ఢీకొట్టి కింద పడిపోగానే కొడవలితో మెడ ముఖం మీద నరకడంతో నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం పోలీసుల వద్ద లొంగిపోయాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే కులాంతర వివాహం కారణంగానే తన భార్యను హత్య చేశారంటున్నారు కానిస్టేబుల్ నాగమణి భర్త శ్రీకాంత్. తన ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణిని పట్టించుకోవడం మానేశారని 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాతనే దగ్గరయ్యారన్నారు. తాము నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నామని, ఆ వెంటనే తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుండి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరిస్తూ వచ్చారని, ఈరోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ళ తమ్ముడు చంపేశాడని ఆరోపించాడు. ఇక ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఎవరైతే ఈ హత్యకు కారణమైన వ్యక్తి పరమేష్ ఉన్నాడో ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతనిపై పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సుజాత? రంగారెడ్డి ఇబ్రహీంపట్నం రాయపోలు గ్రామంలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. కులాంతర వివాహం వల్లనే అటు కానిస్టేబుల్ అయినటువంటి నాగమణిని తమ్ముడు చంపేశాడా, లేదు అంటే ఆస్తి తగాదాల వల్లనని పోలీసులు అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులోనే పరమేష్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆస్తి తగాదాలు ఒకవైపు అయితే, మరోవైపు గతంలోనే పరమేష్కు యొక్క సంబంధం వచ్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత పెళ్లి ఫిక్స్ అవుతుందన్నటువంటి సమయంలోనే పెళ్లికి ఫిక్స్ అవుతుందన్న సమయంలోనే మళ్ళీ వాళ్ళు పెళ్లి వద్దు అని చెప్పేసి అమ్మాయి తరపు వాళ్ళు చెప్పడంతో పరమేష్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తన అక్క లవ్ మ్యారేజ్ కులాంతర వివాహం చేసుకోవడం వల్లే తన పెళ్లి క్యాన్సిల్ అయినట్లుగా భావించినటువంటి పరమేష్ అంతకంతా తన అక్క మీద కక్ష పెంచుకుంటూ వెళ్ళాడు. అయితే గతం నుంచి కూడా తన నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి నాగమణి భర్త చెప్తున్నాడు. పోలీసు అదుపులోనే ప్రస్తుతం పరమేష్ ఉన్నాడు కాబట్టి ఆ పోలీసులు అయితే వివిధ కోణాలు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అసలుకి ఆ నేరాన్ని అంగీకరించినటువంటి పరమేష్ తనంతట తానే వచ్చి లొంగిపోయాడు కాబట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఎందుకు తను అక్కని హతమార్చాడు, కేవలం ఆస్తి కోసమేనా, లేదు అంటే పరువు నష్టం జరిగింది అని చెప్పేసి భావించి తనని హతమార్చాడా, ఎవరెవరు సహకరించారనే కోణాల్లో కూడా పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో కులాంతర వివాహాల పేరిట జరిగినటువంటి హత్యలు చాలానే చూసాము. అయితే ఇప్పుడు కానిస్టేబుల్గా ఉన్నటువంటి నాగమణి మీద ఈ హత్య జరగడం పట్ల ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. దాదాపు చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి నాగమణికి తమ్ముడు, ఒక అక్క, ఇద్దరు కూడా మొదటి నుంచి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న ఆధ్వర్యంలో పెరిగినటువంటి వాళ్ళు నాగమణిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారని చెప్తున్నారు. అలాంటి తమ్ముడు ఎందుకు ఒక్కసారిగా అక్కని చంపాల్సి వచ్చింది, కేవలము కులాంతర వివాహమేనా లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే నాగమణికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎవరు మాట్లాడుతున్నారు
మాట్లాడడం లేదు. వాళ్ళ భర్త తరపున బంధువులు అయితే మాత్రము కక్షపూరితంగానే పెళ్లి చేసుకున్న 2022లోనే మొదటి సంబంధం ఏదైతే నాగమణికి మ్యారేజ్ అయిందో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి తన గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ రోజు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పుడు నాగమణి కుటుంబ సభ్యులు ఎవరూ అంగీకరించలేదు. అంగీకరించకపోవడంతో వాళ్ళు యాదగిరిగుట్టకి వెళ్ళి ప్రేమ వివాహం చేసుకున్న తదనంతరం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు థ్రెడ్ ఉంది, కుటుంబ సభ్యుల నుంచి మాకు రక్షణ కావాలి అంటూ తను కోరింది. అయితే పెళ్లి అయినటువంటి నెల గడవక ముందే ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులైతే విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తనని అత్యంత కిరాతకంగా చంపినటువంటి నాగమణి తమ్ముని శిక్షించాలి అంటూ నాగమణికి సంబంధించినటువంటి భర్త తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు శ్రీకాంత్. అయితే అటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా తనకి కూడా ప్రాణహాని ఉంది, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, పోలీసులు ఖచ్చితంగా కూడా శ్రీకాంత్కి ప్రాణహాని నుంచి బయటపడాలి అంటే పరమేష్ ఎవరైతే నాగమణిని సొంత అక్కనే చంపాడో తన మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఓకే సుజాత, థ్యాంక్ యూ.